ఉంటుంది, సరిగ్గా చూడండి. మీ పేరు మిస్సెస్? నో, మిస్ సీతాదేవి. మిస్ సీతాదేవి. ఎవరు కావాలి? ఎవరు కావాలి? ఈమె కాదు కాదు, మీరు. అబ్బాయి మీరిద్దరూ కావాలి. ఏ మిస్టర్, నువ్వెవరు? మాతో నీకేం పని? నా పేరు మిస్టర్ మధు, ప్రొఫెసర్ సొంటి మేనలు. ఆ? అవునండి. ప్రొఫెసర్ గారి మేనలుడు? అవునండి, ఆయన ఒంట్లో బాగాలేదు, చలి జ్వరంగా ఉంది. చలి జ్వరంగా ఉందా? అవును, అందుకనే నన్ను పంపించారు మీ వస్తువులను చూడమని. ఆహా, అలాగా. చూడు మిస్టర్. ఎస్ మేడం. మమ్మల్ని ఎప్పుడు చూడలేదు కదా, ఎలా గుర్తుపెట్టావు? మా మామయ్య చెప్పాడండి, కౌంటర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇద్దరు దేవతా స్త్రీలు వస్తారు, అందులో ఒక ఆమె రాజీ టీవీతో కలకళ్ళాడుతూ ఉంటుంది, రెండో ఆమె గులాబీ. సరే చూడు, ఇదివరకు నిన్ను ఎక్కడో చూసినట్టుందే. ఆ పొరపాటు అందరూ పడుతూ ఉంటారండి. మా మామయ్యని చూసి నేను అనుకుంటాను, నన్ను చూసి మా మామయ్య అనుకుంటారు. అదే పొరపాటు మీరు పడ్డారు. పర్వాలేదు, మీరు మది వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ముందు వారిని చూడాలి. మా మామయ్య గారి గది ఇదే అనుకోండి. చూడండి, పాప మరికి రాత్రి అంతా నిద్ర పట్టలేదు. ఇప్పుడే నేను వచ్చే ముందే కాస్త కొనుక్కు పట్టిందంటే. మీరు వచ్చి చాలా సేపు అయిందిగా, ఈ పాటికి లేచే ఉంటారు. మా మామయ్య వస్తే ఏం చెప్పంటారు, అటు ఇటు కథ లేకుండా ఉన్నారు. అందుకనే చూడాలంటున్నారు. సరే పదండి. చూచారా, గుర్రు పెట్టి నిద్రపోతుంది. రాత్రి అంతా పిచ్చిగా దొరుకుతూనే ఉన్నాడు, ఒకటే బలమరింత, నిద్ర లేదు. లేవగానే చూద్దరు కానీ ఈ లోపల మీరు రూమ్ పెట్టి విశ్రాంతి తీసుకోండి. ప్లీజ్ ప్లీజ్. ఆ తర్వాత నేను చెప్పింది గుర్తుందిగా? ఓకే సార్. రూమ్ నెంబర్ 302. హలో సీతాదేవి. ఓ మీరా? మా మేనల్లుని చూశారా? వాడే వట్టి పెంకి రకం. డామ్మును తలుపు వేశాడు, వెంటనే మెలకు వచ్చింది. హోటల్లో దిగ్గానే మిమ్మల్ని చూడడానికి వచ్చాను. మధు చెప్పాడా? మీరు వచ్చిన వైనమంతా వాడే చెప్పాడు. మీ ప్రయాణం కులాసాగా సాగిందా? ఏమిటది? ఏమీ లేదు, మాట్లాడుతూ ఉంటేనే ఫోన్ జారి పడిపోయింది. ఇప్పుడు మీ ఒంట్లో ఎలా ఉంది? బాగానే ఉంది, ఇప్పుడు కొంచెం బాగానే ఉంది బాలిక. వచ్చింది వచ్చింది, మళ్ళీ వచ్చింది చలి. ఫోన్ లో మాట్లాడుతూ సగంలో మానేసరే? అదే, బాలిక వచ్చింది, ఫోన్ దారి కింద పడిపోయింది. ఓ అలాగా. మీ మేనల్లుడేడి? కింద ఉండమని పంపించి వేశాను. వయస్సులో ఉన్నవాడు కదండి, ఎందుకైనా మంచిదని. మంచి పని చేశారు. మిగతా విషయాల్లో వాడు చాలా మంచివాడు. చూడండి, నేను ఇక్కడికి వచ్చి జ్వరం పడ్డానా, మావయ్య అంటూ వచ్చి కోర్టు వ్యవహారాలు, కాగితాలని తేవటం అన్నీ ఒకడే చూస్తున్నాడు. అలాగా. విజయ, నువ్వు వెళ్ళి కోర్టు కాగితాలన్నీ రెడీ చేయి. అసలు మీకు వచ్చిన జబ్బు ఏంటండి? అదేదో పెద్ద గొడవలేండి. హలో, చూడండి, నీకే ఎవరో ఫోన్ చేశారు. ఎవరు? నువ్వట్రా మధు? ఎక్కడి నుంచి? కింద హాల్ నుంచి అండి. ఓ, హైకోర్టు నుంచా? మన ప్లేడర్ గారు ఏమంటున్నాడు రా? మెట్రో పంపించమన్నారా? సరే, రిసీవర్ అక్కడ పెట్టండి. మిమ్మల్ని ప్లేడర్ గారు రమ్మంటున్నాడు.
మీరు కోర్టుకు వెళ్ళండి నేనెందుకు? విజయ వెళ్తుందిగా. పైగా మీకు ఒంట్లో కూడా బాగాలేదు. మీ పక్కన ఎవరొకరు ఉండాలిగా. అవునవును, ఉండకపోతే ఎలా? మీ విజయ్కి తోడుగా మా మధు ఉంటాడు. మధువా? వాడే మా మేనలుడు, మంచి వయసైన వాడు, చిలిపి కృష్ణుడు. చూడండి, కోర్టుకు నేనే వెళ్తాను. నేనే వస్తాను అత్తయ్య. వద్దు, నువ్వు వెళ్ళొద్దు. విజయ్ ఇక్కడే ఉంటుంది, మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంటుంది. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. అవతల కోర్టుకు టైం అయిపోతుంది. మా మధు మీకోసం కనిపెట్టుకుంటాడు. వెళ్ళండి. ఓ ఏం బాలిక దిగులుగా కూర్చున్నావు? అబ్బే, నాకేం దిగులు. ఎవరి బాధలు వారివి. బాలిక, నీ గదిలో ఏదో ఫోన్ మోగుతున్నట్టుంది. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. బాయ్, బెటర్ అమ్మాయి రూమ్ కనెక్షన్ ఇప్పించు. హలో. పూజారిని డియర్, ప్రేమ పూజారిని మై డియర్ మధుని. ఓ మీరా? మా అత్తయ్య ఇప్పుడే మీకోసం కోర్టు బయలుదేరింది. డోంట్ వరీ ఫర్ అత్తయ్య, కమ్ టు ది లవర్స్ కార్నర్. ఎలా మధు? అత్తయ్య నన్ను ఇక్కడ మాస్టర్ గారికి అప్పచెప్పి వెళ్ళింది. ఆయన గుడ్లు మెట్టుకునిస్తున్నాడు. మధ్య ఈ ముసలాడు ఒకడు పార్కుల్లో ఇప్పటికనక మహానస తగిలించాయి గుప్పెండి నిద్ర మాత్రలు. 3 రోజుల దాకా నిద్రపోతాడు. అది కాదు మధు. అవకాశాలు అనుకున్నప్పుడల్లా రావు. 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. అర్జెంట్ అర్జెంట్ లవర్స్ కార్నర్. మాస్టరు, మాస్టరు. బాలిక, ఎవరిదా ఫోను? మా స్నేహితులు మాస్టారు. ఒక్కసారి వెళ్ళి వచ్చేస్తాను. చాలా రోజులండి చూసి. పార్క్ లో వెయిట్ చేస్తున్నారు మాస్టారు. ప్లీజ్ మాస్టారు, 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 ప్లీజ్ దయించండి మాస్టర్ గారు. బాలిక, ఈ ముసలిగడ్డాం పరువు నిలబెడతావు గదు. నిలబడతాను మాస్టారు. మీ అత్తయ్య రాకముందే తిరిగి వస్తావు గదు. 5 నిమిషాలు వచ్చేస్తాను. That's all right. That's all. థ్యాంక్ యూ మాస్టర్.